వ్లాగ్స్ అండ్ టాక్స్. సో ఈ రోజు పావని బర్త్డే అన్నమాట. సో ఈ రోజు ప్లానింగ్ ఏంటిది ఇదంతా వ్లాగ్ లో వస్తుంది, ఎండ్ వరకు చూడండి. మేమైతే ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. మేమైతే ఇంకా రెడీ అవుతలేదు. ఫస్ట్ నా బర్త్డే పెట్టుకొని నేనే రెడీ అయినా. సో ఆమె పూజ ఇట అవన్నీ చేయాలి కాబట్టి సో ఆమె అయితే రెడీ అయిపోయింది. మేము ఇంకా రెడీ అవుతున్నాం. మా పుట్టోడు కూడా కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాడు అనమాట. సో ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళేది, నైట్ సెలబ్రేషన్స్ అంతా ఫుల్ వీడియో వస్తుంది, ఎండ్ వరకు చూడండి. అండ్ పావనికి విష్ చేస్తూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పావని. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ చిన్నోడు అండ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. చెప్పు హ్యాపీ బర్త్డే పిన్ని. హ్యాపీ బర్త్డే కర్ పావని. హ్యాపీ బర్త్డే కర్ పావని. సో ఇప్పుడైతే టెంపుల్ కి వెళ్దాం. సో చలో చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం లెవెల్ అవుతుంది. నేను ఇంకా హెయిర్ స్టైల్ వేసుకోవాలి. హెయిర్ స్టైల్ వేసుకొని గుడికి అయితే వెళ్ళిపోదాం, సరేనా? ఇన్ని మెట్లెక్కినా సో గైస్ టెంపుల్ కి అయితే వచ్చేసినాం అనమాట. ఇది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అప్పుడు లింగమయ్య పండుగ చేసినాం కదా, ఆ టెంపుల్ అనమాట. ఇంకనే చిన్న లోపల గుట్టల మధ్యలో దేవుడు వెలిసినాడు అనమాట. చాలా బాగుంటది గుడి, మొత్తం చూపిస్తాను చూడండి. సో ఆ టెంపుల్ కే వచ్చినాం అనమాట. మెట్లు ఎక్కేసరికి అలసిపోయినాము అసలు. నేనైతే మెల్లగా వస్తున్నా, అన్నయ్య అయితే చిన్నోని ఎత్తుకుంటా అనమాట. ఇంకా చిన్న ఎత్తుకుని చెప్పి నేనైతే మెల్లగా వచ్చేస్తున్నాం అనమాట. సో చూసిరు కదా ఇంత లోపలికి గుడి అయితే చాలా బాగుంటది, అసలు మంచిగా అనిపిస్తుంది అనమాట. దర్శనం చేసుకున్నాం. ఇంకా దర్శనం చేసుకొని ఇంకా పైన నరసింహస్వామి ఉంటాడు, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. ఇక్కడ శివుడు అండ్ గణపతి ఉన్నాడు అనమాట. ఎవ్వరు లేరు గుడిలో, లెవెల్ అయిపోయింది కదా టైం, అందరు వెళ్ళిపోయినారు. ఇంకా జరసేపు కూర్చొని ఇంకా ఇట్లా దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసినాం అనమాట. సో దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని జెర్సేపు అయితే గుళ్ళో అయితే కూర్చున్నాం అనమాట. మా పావని చూడండి లావైనా నేను అని అడుగుతుంది అనమాట. కొత్తగా లావ్ కావాలని కొంచెం గట్టిగా తింటుంది. ఊకే లావైనా అని సతాయిస్తుంది అనమాట. ఏం లావు కాలే పావని, అంతే ఉన్నావు అని చెప్పి మేము చూసిరుగా గుడి ఎంత పైన ఉందో అసలు చాలా బాగా అనిపించింది అనమాట. ఆ గాలి అయితే ఫుల్ వస్తుంది అంత గుట్ట మీద ఉండేసరికి. అండ్ పైన శివాలయం ఉంది అండ్ కింద కూడా శివాలయం ఉందన్నమాట. ఇది నాదర్గుల్లో ఉంది, మొన్ననే కొత్తగా ఓపెన్ అయింది అనమాట. మంచిగా మొన్న మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అప్పుడే ఈ గుడికి అనమాట. ఆ గుడి వైపు అయితే చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది, ఒక మంచి వైబ్ లెక్క నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చినాం. అండ్ దర్శనం చేసుకొని కిందికి రాగానే సడన్ గా మా అన్న కూడా తెలియకుండా అండ్ అక్క బావ అయితే వచ్చినారు అనమాట. సో వాళ్ళు కూడా వచ్చేసరికి ఇంకా వాళ్ళతో కూడా దర్శనం చేసుకున్నాం. సో మా ఫోటో చూడండి. సో ఫైనల్ గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్. పాట అయిపోయింది మన కోసం, సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్. ఇంటికి వెనక మా పట్టు చూడండి, పువ్వు పెట్టుకున్నాడు. సో ఇంకా అక్క బావ వచ్చేసరికి ఇంకా మళ్ళీ వాళ్ళతో సెకండ్ టైం 2 times దర్శనం చేసేసుకున్నాం అనమాట. ఇంకా దర్శనం చేసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ బావ ఇంకా నేను ఇంక బేకరీలో కేక్ కట్ చేపిస్తా ఎల్లు తర్వాతకి అంటే ఇంకేమో బావ ఇంటికే రా, మా ఇంటికే రా అని చెల్లి అన్నదనమాట. ఇంకా సో వాళ్ళైతే ఇంటికి వచ్చేసినారు అనమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా కేక్ అయితే కట్ చేసినాం. కేక్ కట్ చేస్తుంటే ఇంకా మా పొట్టడైతే మా చెల్లితో ఆడుకుంటున్నాడు, ఇంకో చెల్లి అనమాట. ఇక అన్నీ అయితే కేక్ కటింగ్కి ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. ఇంకా నేను అప్పుడులోగా వాళ్ళ కోసం ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ అండ్ రైస్ చేసేసిన. ఇంకా పానికి మొత్తం స్ప్రే కొట్టినారు చూడు అసలు. కోటర్ వాసన వస్తుంది.
చూసిరు కదా స్ప్రే ఎట్లా కొట్టిరో మొత్తం. తర్వాత అన్నం కూడా తినలేదు, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది, నోట్లోకి పోయింది అన్నది. ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసరికి వాళ్ళైతే లంచ్ చేసేసినారు. మా పొట్టోళ్ళు ఇద్దరు అయితే పడుకురు అనమాట. ఇంకా దాని తర్వాత నేను కూడా కొంచెం తినేసి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసిన. అసలు ఏం చేయాలో ఏందని తెలియదు, కాకపోతే స్టార్ట్ చేసిన అనమాట. ఏదో మీషోలో బుక్ చేసినండే ఇవైతే. నేను కూడా హెల్ప్ చేస్తాను, మమ్మీ నీకు నొక్కదాన్ని ఎందుకు అని చెప్పి మా పొట్టోడు కూడా హెల్ప్ చేస్తుండు. ఏం హెల్ప్ కాదు, ఊదిన బెల్లను పలగొట్టడం అదే వాడి హెల్ప్ అనమాట. మేము ఊదుతున్న కొద్ది బెలూన్ వలగొడుతుండ అనమాట. ఇంకా వాడితో కాదని చెప్పేసి మేము బెడ్రూమ్ లో బెలూన్స్ అన్ని ఊది బెడ్రూమ్ లో వేసేసి ఇంకా డోర్ పెట్టేసినాం. మా చెల్లి అయితే వాడితో పాట పాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. నేనేమో కష్టపడి బెలూన్ చేస్తుంటే ఇంకా మా బావ కూడా కొంచెం హెల్ప్ చేసిండు. బావ కూడా కొంచెం హెల్ప్ చేసేసరికి ఇంకా డెకరేషన్ అయితే అట్లా కంప్లీట్ చేసేసినాం. ఆ డెకరేషన్ ఏందో కానీ ఆ గాలికి అయితే బెలూన్స్ అస్సలు ఉంటలేవు. అసలు పెట్టి పెట్టి యాస్టక్ వచ్చింది. ఏ పోయింగా నేను చెయ్యా అనుకోని మళ్ళీ జెర్సేపు కూర్చొని మళ్ళీ జెర్సేపు అయినాక మళ్ళీ స్టార్ట్ చేసినాం అనమాట. ఇంకా అట్లయితే ఫైనల్ గా డెకరేషన్ అయితే కంప్లీట్ చేసినాము. మంచిగానే వచ్చింది, బాగా అనిపించింది. హే గాయ్స్, సో ఇంటికైతే గుడికి వెళ్ళొచ్చి వచ్చేసినాం కదా. వచ్చిన తర్వాత ఇట్లా ఇంకా ఆ కాల్ వచ్చిన డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే ఇంకా కొంచెం చెయ్యాలి, బట్ అలసిపోయినాం చేసి చేసి. సో కింద పెట్టు, అక్కడ ఏమొద్దు, ఇంకా గాడబెట్టు. ఓకే, సో ఇంకా ఎన్ని బెలూన్స్ ఊది ఇల్లు అంతా చెత్త చెత్త అయిపోయింది. ఇస్తున్నాం. సో ఇంకా అట్లా డెకరేషన్ అయితే కంప్లీట్ చేసేసినాం. ఇంకా పావన్ కూడా రెడీ అయిపోయి కేక్ కటింగ్ అయితే చేసేస్తుంది అనమాట. ఇంకా నేను బావ కూడా కేక్ కట్ చేపించేసి పావన్కి ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని అనుకొని నేనైతే ఆన్లైన్ లో డ్రెస్సెస్ ఇప్పించిన అనమాట. ఇంకేవి ఇప్పించినా అవి ఊకే డెకరేషన్ మట్కి షోకేజ్ మట్కే కానీ యూస్ఫుల్ ఏముండదు. అదే డ్రెస్సెస్ అయితే అవి వేసుకున్నప్పుడు మనం గుర్తొస్తామండి. ఇంకా అది యూస్ఫుల్ కదా, ఇంకా డైలీ వేర్ కానీ ఎప్పుడైనా వేసుకోవచ్చు డ్రెస్సెస్ అని చెప్పి నేనైతే ఆన్లైన్లో తన కోసం డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేసిన. ఇంకా కేక్ కట్ చేపించిన తర్వాత గిఫ్ట్ అయితే ఇచ్చేసిన అనమాట. ఇంకా ఎవరు లేరు అని అనుకోవచ్చు, బట్ మేము ఏది ఉన్నా సింపుల్ ఇంట్లోనే చేసుకున్నాం అనమాట. ఎక్కువ గ్రాండ్ కాకుండా దానికే డెకరేషన్ చేసుకోవడం అవసరం అని అనుకోవచ్చు చూసేవాళ్ళు ఈ వీడియో కొంతమంది. బట్ బర్త్డే అనేది ఎప్పుడో 1 yearకి వస్తుంది కాబట్టి జరుపుకోవాలి. ఇప్పుడు కాకపోతే ఇంకా పెళ్ళైనాక జరుపుకుంటారా చెప్పండి. సో అందుకని ఇట్లా సింపుల్గా అయితే డెకరేషన్ కంప్లీట్ చేసి తన హ్యాపీనెస్ కోసం ఇంకా అట్లా నేను బాగా కష్టపడేసినాం అనమాట. ఇంకా గిఫ్ట్ అయితే ఇచ్చేస్తున్నా. తను ఇంకా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. ముందల వీడియోలో వస్తుంది చూడండి. సో ఇంకా తను కాలేజ్ కూడా వెళ్తుంది కాబట్టి తనకి డ్రెస్సెస్ అవసరం ఉంటుంది కాబట్టి మేమైతే ఇట్లా డ్రెస్సెస్ అయితే ప్లాన్ చేసి తనకైతే గిఫ్ట్ ఇచ్చేసిన. ఇచ్చినందుకు తను హ్యాపీ, ఇచ్చినందుకు నేను హ్యాపీ, తీసుకున్నందుకు తను హ్యాపీ. సో ఇంకా అట్లా బర్త్డే అయితే డెకరేట్ చేసి తన బర్త్డే రోజు తను హ్యాపీగా ఉండాలని చెప్పి ఇట్లయితే సెలబ్రేట్ చేసేసినాం అనమాట. ఇంకా తనైతే ఫుల్ ఖుషి అయిపోయింది డ్రెస్సెస్ ని చూసి. ఇంకా తను కూడా హ్యాపీగా ఫీల్ అయినందుకు మేము కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయినాం అనమాట. ఇక దీని తర్వాత తిని పడుకున్నాం. తెలుసు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.